సో హాయ్ మామ, ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. ఎవ్రీడే ఢిల్లీకి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. జనరల్ టికెట్ వచ్చేసి ఈజీగా 550 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. మళ్ళీ మనం ఏదో ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే ట్రైన్లో కూడా వెళ్ళచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పర్ పర్సన్కి ఛార్జ్ అవుతుంది. హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వచ్చేసి 600 రూపీస్ బస్ ఛార్జ్ ఉంటుంది. అక్కడ సోన్ప్రయాగ్ రీచ్ అవ్వగానే ఫస్ట్ మీరు బండారాకి వెళ్ళి ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ స్టే చేసుకోండి. మీరు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ కంప్లీట్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి మీరు గౌరీకొండకి రీచ్ అవ్వాలి. ట్యాక్సెస్లో 50 రూపీస్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. గౌరీకొండలో హాట్ వాటర్ ఉంటుంది. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి గౌరీమాతని దర్శించుకొని మెయిన్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ వచ్చి ఈజీగా 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి ఈజీగా 12 to 16 అవర్స్ అయితే టైం పడుతుంది. వెళ్ళేసరికి నైట్ అవుతుంది. నైట్ అక్కడ నేను టెంట్ రెంట్ తీసుకొని 500 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఫైనలీ మన డెస్టినీ ప్లేస్ అయిన కేదార్నాథ్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఆర్ఆర్ మహాదేవ్ శంభో శంకర.